హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పొడుము పచ్చిమిరపకాయలు ఉంటే అద్భుతమైన కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా పొడుము 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసి కలపండి. దాన్ని బాగా మిక్స్ చేయండి, ఉప్పు కారం కలిపేలాగా. ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేయాలన్నమాట. ఒకేసారిగా పోస్తే ఏంటంటే జావ్ అయిపోతుంది, జావ్ అయిపోతే టేస్ట్ ఉండదు అనమాట. సో అందుకే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి. చపాతీ పిండి ఎట్లయితే మనం కలుపుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్లో మనం దీన్ని కూడా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసి మొత్తం కూడా ముద్దగా చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో ఘాటు పెట్టేసుకోండి. ఒక్కో పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో ఘాటు పెట్టేసి ఆ స్టఫ్ పచ్చిమిరపకాయల్లో పెట్టండి. ఆ పొడిని పచ్చిమిరపకాయలో స్టఫ్ చేయాలన్నమాట. అలా చిన్న ముద్దగా తీసుకొని ఆ పచ్చిమిరపకాయల్లో మొత్తం నింపండి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా అన్ని పచ్చిమిరపకాయల్లో కూడా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను అన్ని పచ్చిమిరపకాయల్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్ని పచ్చిమిర్చిలో పెట్టుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఉంచుకోవాలన్నమాట పిండిని. కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాంటి కర్రీ చేసుకొని తిన్నామంటే నిజంగా ఆసమ్ అనిపించేసి వేడన్నం, నెయ్యి, ఈ కర్రీ తిన్నామంటే అసలు సూపర్ అనొచ్చు. ఈ కర్రీ ఏంటంటే అక్కడక్కడ క్రంచీగా తగులుతో చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, అన్ని పచ్చిమిరపకాయల్లోకి స్టఫింగ్ చేసేసుకున్నాను. లాస్ట్ కొంచెం పిండి ఉంచుకోవాలి. ఇంకా పాన్ పొయ్యి మీద పెట్టేసేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని పాన్ అంతా స్ప్రెడ్ చేసేయండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి దాంట్లో ఆయిల్ యాడ్ చేయాలన్నమాట మనం. చూడండి, ఒక్కొక్కటి నేను యాడ్ చేస్తున్నాను. బాగా ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ ఒక 1 మినిట్ దాకా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అలా ఉంచి ఏమి తిప్పకుండా ఉంచాము అంటే కొంచెం ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. 1 నిమిషం ఉంచిన తర్వాత యాజ్ యూజువల్గా ఫ్రై ఎట్లయితే ఫ్రై చేస్తామో అట్లా ఫ్రై చేయండి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం లూజ్గా ఉంచాం కదా కొంచెం, అది కూడా యాడ్ చేసేయండి. చేసిన తర్వాత 2 మినిట్స్ ఒక 1 మినిట్ ఆగేసి మొత్తం కూడా ఫ్రై చేసేయండి. ఇలా మొత్తం కూడా ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ అంతా పొడుము ఉంటుంది కదా, ఆ పొడుము మొత్తం ఆయిల్ని కూడా పీల్ చేస్తుంది. ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట పొడుము. సో అందుకని కొంచెమే వేసుకోండి. ఇలా ఇంకా 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో వేయించిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టండి. ఈ కర్రీ ఏంటంటే 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా బాగా ఆయిల్ అంతా డ్రై అయిపోయే వరకు వేయించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకు అర్థమైపోతుంది అనమాట. కలర్ చేంజ్ అవుతుంది కదా, కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఏం కూరగాయలు లేనప్పుడు ఈ కర్రీ చేసి వేడి అన్నం విత్ నెయ్యితో తింటే ఇంకేం కావాలి అంటారు, తప్పకుండా అంటారు. అంత ఆసమ్గా ఉంటుంది అనమాట ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆసమ్గా ఉంటుంది. చూస్తారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.